ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. దేవుణ్ణి నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దైవజనుడైన దానియేలు చెబుతున్న మాట ఇది. దేవుణ్ణి ఎరిగేవారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. మనము దేవుణ్ణి ఎరిగిన వారమై ఉన్నప్పుడు మనము ఈ లోకములో గొప్ప కార్యములను చేయగలుగుతాం. మనుషులకు అసాధ్యమైన కార్యములను, బహుబలమైన గొప్ప కార్యములను దేవుని ప్రజలు చేయగలుగుతారు. దానికి కారణము దేవుడు వారితో కూడా ఉన్నందున. ప్రభువైన యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు ఎన్నో ఘనమైన కార్యములను చేశాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, మీరు అనగా ఆయన శిష్యులను చూసి ఆయన అన్నాడు, నాకంటే గొప్ప కార్యములను చేసెదరు అని. దేవుని కంటే గొప్ప కార్యములు ఆయనను ఎరిగినటువంటి బిడ్డలు చేయగలిగినారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడ్డవారున్నారు. అయితే ఆయన నీడపడి బాగుపడిన వారు ఉన్నారని ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అపోస్తుల కార్యగ్రంథ పుస్తకంలో మనం చూసినప్పుడు పేతురు, యోహానులు వెళ్ళుచూ ఉండగా జనులు వారి నీడ రోగుల మీద పడాలని మంచాల మీద ఉన్న రోగస్తులందరినీ తీసుకొచ్చి వీధులలో పండవేసేవారంట. దైవజనులు వెళుతూ ఉండగా వారి నీడ పడి వారు స్వస్థత నొందినారు అని దేవుని వాక్యములో మనకు రుజువున్నది. అప్పుడు దేవుడిని ఎరిగినటువంటి వారు బలము కలిగినటువంటి వారై దేవుని కొరకు గొప్ప కార్యములను చేసేది. మీరు దేవుని ఎరిగిన వారైతే దేవుని కొరకు గొప్ప కార్యములను చేయగలిగినటువంటి వారు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఒకసారి దైవజనుడైనటువంటి దినకరణయ్య గారు దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా హఠాత్తుగా కారు మేఘములు కమ్ముకొని విపరీతమైన వర్షము పడుచూ ఉన్నది. దైవజనుడు తన కనులను ఆకాశము వైపు ఎత్తి, ప్రభువా, నీ సువార్తను వినుచున్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకము కలుగకుండా ఈ వర్షము నిలబడునుగా కానీ ప్రార్థన చేసినప్పుడు హోరున కురిసేటువంటి ఆ వర్షము నిలబడి ప్రజలు దేవుని వాక్యమును వెళ్ళి క్షేమకరంగా తమ గృహము చేరేంత వరకు మరలా వర్షము పడలేదు. వారు గృహాలు చేరిన తర్వాత వర్షము సమృద్ధిగా వచ్చినది. అవును, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములను చేశారు. నీవు ఆయనను ఎరిగి ఉంటే గొప్ప కార్యములను చేస్తావు. నీవు ఆయన్ని తెలుసుకుంటే బహుబలమైన కార్యములను చేస్తావు. ప్రార్థించుకుందాం. గనుడా, నిన్నెరిగిన బిడ్డలు గొప్ప కార్యములను చేయుదరని మీరు చెప్పిన నీ శ్రేష్ఠ మాటల కొరకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.